హాయ్ హలో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో లిరిక్స్ అని ఉంటుంది, మొత్తం చూసుకోండి. ఇక్కడ టూ ఎఫెక్ట్స్ ఇస్తాను చూసుకోండి. మనకు మంచి క్వాలిటీలో ఉన్న ఫొటోస్ పెట్టేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, వీడియో సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మన స్టార్టింగ్కి వచ్చేసేయండి 12.20 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఎవరు ఫొటోస్‌తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ మంచి క్వాలిటీలో ఉన్న ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా బడ్జెట్ కట్ చేసుకొని పైన 3 ఇయర్స్ ఫుల్ కంపోజిషన్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని పైన 3 ఇయర్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో పైన 3 ఇయర్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ తీసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసేయండి. మనకి స్టార్టింగ్లో ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఉంది, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఫోటో వదిలేసి ఇక్కడ థర్డ్ ఫోటో ఉందిగా 13.19 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైప్ అని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, పేస్ట్ చేసుకొని ఫోటోని 2 ఫింగర్స్ ఇలా జూమింగ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇక్కడ లాస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ స్టైల్ కొట్టేసండి డైరెక్ట్. ఓకే, ఫోటోని ఇలా జూమింగ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసేయండి. ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ దీన్ని కూడా ఇంకా 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 15.11 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైప్ అని ఆఫ్ చేసుకోండి. పేస్ట్ ఫోటోని కొంచెం జూమింగ్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంది, క్లిక్ చేసుకోండి. మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.